మీరు మీ భర్త పైన కంప్లైంట్ చేయాలి, మీ భర్త పైన ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ఉంటాయి. ఎందుకంటే మేము నంబర్ ఆఫ్ కేసెస్ చూస్తూ ఉంటాం. ఎలా ఉంటుంది కేసు యొక్క పరిస్థితులు, ఎలా ఉంటాయి, ఏ రకంగా పోలీసులు ప్రవర్తిస్తారు, ఏ రకంగా కోర్టులు ప్రవర్తిస్తాయి, ఏ రకంగా అడ్వకేట్స్ ప్రవర్తిస్తారని ఎవరు చెప్పరు, అడ్వకేట్స్ కూడా. ఆ విషయాలు ఈరోజు మనం ప్రతి ఒక్క మహిళ కూడా, పెళ్ళైన ప్రతి మహిళ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సిరి గారు. ముఖ్యంగా ఒక మాట పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సంతోషంలో వాగ్దానం చేయకూడదు, కోపంలో నిర్ణయం తీసుకోకూడదు అని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఏదో ఇంట్లో జరగరాని సంఘటనలు జరిగాయి, భర్త ఏదో ఒక మాట ఉండొచ్చు, లేకపోతే మీ మధ్య గడిచిన కొద్ది రోజులుగా మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, చిన్న చిన్న తగాదాలు, స్వల్పపాటి తగాదాలు జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన ఈ విషయాలు ముందుగా తెలుసుకోవాల్సింది మీ ఇంట్లో పెద్దవారంటే అమ్మ నాన్నకో లేకపోతే మేనమామకో చెప్పుకునే సందర్భంలో పరిస్థితులు ఎలా ఉంటాయి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏమవుతారంటే ఈ విషయం ఎప్పుడు చెప్పంగానే ఇమీడియట్ గా పెద్దవాళ్ళు గడిచిన కొద్దిగా నేను చూస్తున్నాను, ఇమీడియట్ గా అరే వాళ్ళిద్దరిని కలిసి కూర్చోబెట్టి మాట్లాడుకుందాం అన్నటువంటి సామరస్యం ధోరణిగా వెళ్దాం పద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేద్దాం, ఇమీడియట్ పిలిపిస్తారు, వాడిని అరెస్ట్ చేసేస్తారు అన్నట్టుగా క్రియేట్ అయిపోద్ది వాతావరణం. ముందుగా మీరు సంశయిస్తారు, సరే ముందుగా పిలిచేదో వార్నింగ్ ఇద్దామన్న ఆలోచన బహుశా మీకు ఉండవచ్చు గాక, కానీ మీరు కోర్టు మెట్లు అడుగు పెడతారు. మీరు కోర్టు మెట్లు అడుగు పెట్టేటప్పుడు మీ చుట్టూ చాలా మంది కనిపిస్తారు, మీ మేనమామలు, మీ అత్తలు, మీ పిన్నమ్మలు, మీ పెద్దమ్మలు, అదేవిధంగా మీ స్నేహితులు, మీ ఫ్రెండ్, వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ మీకు పెద్ద సపోర్ట్గా వస్తుంది. అక్కడ మీరు కంప్లైంట్ రాస్తున్న సందర్భంలో మీరు ఆశ్చర్యపోతారు, ఏంటంటే నాకింత సపోర్ట్ ఉందా, నాకింత కష్టం వచ్చిందంటే నాకింత సపోర్ట్ ఉంటుందా అని ఫస్ట్ మీరు ఆశ్చర్యపోతారు. వెంటనే మీకు తెలియదు, మీ ఒడలు మర్చిపోతారు, మీ ఆవేశం మర్చిపోయి ఇక మీ భర్త మీద లేనిపోని రాస్తారు. ఇక మీరు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టారు. అడుగు పెట్టగానే ఏం చెప్తుంది, అక్కడ రైటర్ గారు సరేనమ్మ ఒక వైట్ పేపర్ ఇచ్చి కంప్లైంట్ రాసుకొని రామని చెప్తారు. విషయం ఏంటో అడుగుతారు. ఇమీడియట్ గా నేను చాలా సందర్భాల్లో చూశాను సిరి గారు, ఈవెన్ పోలీసులు కూడా ఏం జరిగిందని తెలియగానా జరిగిందా అయితే ఈ సెక్షన్ వేసేద్దామా, ఆ సెక్షన్ వేసేద్దామా, పోలీసులు కూడా అగ్నికి ఆజ్యం తోడినట్టుగా మాట్లాడతారు. నేను తప్పుగా భావించవచ్చు లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నేను చూసినట్టుగా చెప్తాను. ఈవెన్ మా అడ్వకేట్స్ కూడా అలాగే తయారయ్యారు. పొరపాటున అడ్వకేట్ దగ్గరికి వస్తూ కూడా దాన్ని ఎలా సామరస్యపూర్వకంగా కలుపుదాం అన్నటువంటి ఆలోచన మర్చిపోయి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకా బలమైన సెక్షన్స్ పెడదామా, వాడిని ఎట్టగానే లాగుదాం, రోడ్డు మీద లాగుదాం, నీకు ఎందుకు కావాలి చెప్పు, వాడికి ఇంత మెయింటెనెన్స్ ఇప్పిస్తాం, ఇంత అలిమని ఇప్పిస్తా అని చెప్పి అడ్వకేట్స్ మాట్లాడడం. అదే మీరు పోలీస్ స్టేషన్కి ఎక్కి పరిస్థితులు అయితే ఇక పోలీసులు మాట్లాడే పరిస్థితులు ఉంటుందంటే నేను చెప్పేటట్టుగా ఉంటుంది. వెంటనే వైట్ పేపర్ ఇస్తారు, టకా 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 రాస్తారు. ఈ రాసేటప్పుడు మీ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఇనిషియేట్ చేస్తారో ఆ వ్యక్తులు కూడా అక్కడ ఇమీడియట్ గా మీరు ఆశ్చర్యపోతారు. ఇమీడియట్ గా ఫోన్ చేస్తారు, పోలీసులు ఆ వ్యక్తిని పిలిపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పోలీసులు పిలిపించగా నా వ్యక్తి కనిపిస్తే మీ దగ్గర బహుశా మీ మేనమామే అనుకుందాం, లేకపోతే మీ ఫాదర్ అనుకుందాం. ఆ వ్యక్తిని చూడగానే అయ్యో నా అల్లుడే కదా, పెళ్లి చేశాను కదా, కూర్చుని మాట్లాడదాం అన్నటువంటి ధోరణ మర్చిపోతాడు. ఆయన మీకు ఒక పెద్ద ఏదో పాత సినిమాలో అమరీష్ పురిలా కనిపిస్తాడు. ఇప్పుడు అల్లుడు మామూలు విషయంలో కనిపించాడు అల్లుడు, వాడు ఏదో ఇంటర్నేషనల్ క్రిమినల్ కనిపిస్తాడు. క్రిమినల్ కనిపించి ఇంకా పోలీసుల ముందర ఏదో కాస్త చిన్న పైరవీలతోటో పెద్ద ఎవరు ఎమ్మెల్యే గారో పెద్ద వ్యక్తితోటి ఏదైనా ఫోన్లు చేయించిన వ్యక్తి పరిస్థితి ఉందనుకోండి, ఆ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఆ వ్యక్తి ఒక అనామకుడిగా బయటకు వస్తాడు. వచ్చి చూసేసరికి అలా వీళ్ళందరూ కూడా ఈ మంది మార్బలని చూసి ఆయన అక్కడే సగం నీరు గారిపోతాడు. ఆ ఉన్నటువంటి ఉత్సాహం కూడా పోతుంది. ఇక ఈవిడ ఇక మామూలు ఉత్సాహంగా ఉండదు. ఇంత సిచ్యువేషన్ నాకు ఇంత సపోర్ట్. కానీ గుర్తు పెట్టుకోండి, ఏ రోజైతే కంప్లైంట్ ఫామ్ మీద సంతకం పెట్టారో అది మీ డైవోర్స్ మీద పెట్టిన సంతకం గుర్తు పెట్టుకోండి. ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్ లో వస్తుంది అంటే మీరు మీ మంది మార్బలంతో వెళ్ళి పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టి మీరు ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు అన్న సిచ్యువేషన్ వస్తే గుర్తు పెట్టుకోండి, మీరు డివోర్స్ పేపర్ మీద సంతకం పెట్టడానికి సిద్ధమైపోతేనే మీరు ఆ సిచ్యువేషన్ లో సంతకం పెట్టండి. ఎవరో చెప్పారండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు, పిన్నవాళ్ళు, లేకపోతే మీ ఇంట్లో ఆడపడుచులో, మేనమామలో ఉంటారు కదా రిలేషన్స్, అమ్మాయి తరపున ఉన్న బంధువులు ఎవరైతే ఉసిగొలుపుతారో వీళ్ళందరూ తర్వాత ఒక్కరు కూడా కనబడరు. కొద్ది రోజులు గడుస్తున్న కొద్దీ మీ తరపున ఎవ్వరూ కనబడరు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, ఇదే ఉత్సాహం కలిపినటువంటి మీ నాన్నగారే, మీ తండ్రి గారే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంత కష్టపడి చేశాను ఈ పాడు మొహన్నానికి, ఇలా తయారైంది ఏంటో, వాళ్ళు బాగానే ఉన్నారు, ఇటు వాళ్ళు బాగానే ఉన్నారు, ఇంత కష్టపడి నీ లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే సమయానికి ఇంటి పట్టం లేకుండా ఆ మొగుడు సరిగ్గా సంసారం చేయక ఇట్టా తయారైందని చెప్పి ఇదే తండ్రి అనే మాటలు కూడా ఉంటాయి. తల్లి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఒక సందర్భంలో తల్లిదండ్రులైనా పోషిస్తారు, పెంచుతారు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఏ తల్లి ఏదో కోపంలో మాట్లాడుంటారు, కానీ తరువాత ఫేస్ చేయాల్సింది మీరే. గుర్తు పెట్టుకోవాలి, మీరు ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలంటే. సరే ఇక్కడ తాగుతుందా కాదు, పోలీస్ స్టేషన్ నుంచి ఇక ఫోన్లు వస్తూ ఉంటాయి. పరిచయం 2 రోజులకు వస్తారు. అమ్మ మీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని రండి, చూపించడానికి తీసుకొస్తారు ఫోను. అమ్మ మీ భర్తకి ఇంకేదైనా కాంటాక్ట్ నెంబర్ ఉందా ఇవ్వండి అని ఒకసారి ఫోను. ఇంకా ఏమైనా ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా అది కూడా సబ్మిట్ చేయమని చెప్పి పోలీసులు ప్రతి 2 రోజులకి, ఒక రోజుకి మీకు ఫోన్ చేస్తూనే ఉంటారు. మీ మీద లేనిపోయిన జాలి చూపించే ప్రయత్నం చేస్తుంటారు. మీరు ఆ రకంగా పోలీస్ కాల్స్కి అటెండ్ చేయడానికి కూడా సిద్ధపడి ఉండాలి.
లేదా పోలీస్ స్టేషన్ మీరు తరచుగా వాళ్ళు కూడా ఫోన్లో ఇస్తామంటే కుదరదు, వాళ్ళకి ఏదో వాట్సాప్లో సెండ్ చేస్తామంటే కుదరదు, పోలీస్ స్టేషన్కి రమ్మంటారు. ఇక్కడ రెండు రకాలు గుర్తుండి, మీరు ఒక ఎంప్లాయ్ అనుకోండి, మీరే కానీ జాబ్ చేస్తున్న అమ్మాయి అయితే పరిస్థితి ఇంకా దారుణం. మీకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు సగం ఆఫీసులో స్ట్రెస్ ఉంటుంది, మీ పనిచేస్తున్న వర్క్ ప్లేస్లో మీకు స్ట్రెస్ ఉంటుంది, అక్కడ మీకు టార్గెట్స్ ఉంటాయి, అవి రీచ్ అవుతూ ఉండాలి. లేదా అవి రీచ్ అవుతుంటే ఈ కాల్స్ వస్తుంటాయి. మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటారు, మీ క్లోజ్ ఫ్రెండ్స్కి ఎప్పుడైతే హ్యాపీ మూడ్లో ఉంటే 10 మంది వచ్చి మిమ్మల్ని ఆదరిస్తారు, అంటే హ్యాపీ మూడ్లో షేర్ చేసుకుంటారు. కానీ కష్టంలో ఉన్నామంటే ఎవ్వరూ షేర్ చేసుకోరు.